హార్దిక్ పాండ్యా ఇండియన్ క్రికెట్ చరిత్రలో ఒక పెను సంచలనం అనే చెప్పాలి. ఫాస్ట్ బౌలింగ్ లో అటు కపిల్ దేవ్ తర్వాత మనోజ్ ప్రభాకర్ తర్వాత ఆల్రౌండర్ గా రాణించినటువంటి వ్యక్తి హార్దిక్ పాండ్యా. ఇప్పటికే అనేక సందర్భాల్లో అటు బ్యాట్ తో కావచ్చు, బంతితో కావచ్చు సంచలన విజయాలు అందించాడు భారత క్రికెట్ టీం కి. అయితే గత సంవత్సరం గుజరాత్ టైటన్స్ కి కెప్టెన్ గా ఐపీఎల్ టీం అందించాడు. ఈసారి కెప్టెన్ గా ముంబై ఇండియన్స్ టీం ని పాయింట్స్ పట్టికలో చివరి నుండి మొదటి స్థానంలో ఉంచగలిగాడు. అయితే ఇదంతా కేవలం హార్దిక్ పాండ్యా దురదృష్టం అని అనుకోవాలి. ఎందుకంటే హార్దిక్ పాండ్యాకి ముంబై ఇండియన్స్ లాంటి బలమైన టీం అట్లాగే మేనేజ్మెంట్ కూడా ఉంది. కానీ ఎందుకనో మరి ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ టీం చాలా దారుణంగా ఫెయిల్ అయింది. దీనికి అంతటికి కారణం నిర్ణయాలు తీసుకోవడంలో లోపమా, లేకపోతే టీంలో ఉన్న లుకలుకలా అంటే ఎవరు స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. అయితే హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితంలో కొన్ని దురదృష్టకర సంఘటనలు చోటు చేసుకున్నాయి. బహుశా ఇదే హార్దిక్ పాండ్యా పైన ప్రెజర్ తెచ్చి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడానికి కారణం అయి ఉండదని మరికొంతమంది చెప్తున్నారు. అయితే హార్దిక్ పాండ్యా 2020లో సెర్బియన్ నటి మోడల్ అయినటువంటి నటాషా స్టాంకోవిక్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే వీళ్ళకి అద్వైత అనే ఉడెల్ల బాబు కూడా ఉన్నాడు. మరి ఈ మధ్య వీళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చి విడిపోతున్నారనే రూమర్లు షికారు చేస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు. దీన్ని ధృవీకరిస్తూ నటాషా కూడా తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ నుండి పాండ్యా అనే ఇంటి పేరుని తొలగించింది. అంతేకాకుండా వీళ్ళిద్దరి ఫోటోలను కూడా మరికొన్ని తొలగించింది. అయితే వీళ్ళిద్దరూ నిజంగా విడిపోతున్నారా అంటే ఎక్కడా స్పష్టత లేదు. అటు నటాషా స్పందించట్లేదు, ఇటు హార్దిక్ పాండ్యా కూడా స్పందించట్లేదు. అట్లా అని చెప్పి హార్దిక్ పాండ్యా కుటుంబ సభ్యులు ఎవరు కూడా స్పందించడం లేదు. అయితే హార్దిక్ పాండ్యాని ఇప్పటికే వెస్టిండీస్ అట్లాగే అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న T20 వరల్డ్ కప్ కి భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ హార్దిక్ పాండ్యాని వైస్ కెప్టెన్ గా నియమించింది. అయితే హార్దిక్ పాండ్యా కొంత ప్రెజర్ లో ఉన్నట్లుగా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బట్ ఏదైనా వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుని విడిపోవడం అనేది ఇంత మనకి ఆశ్చర్యాన్ని, బాధని కలుగజేస్తుంది. అయితే ఇందులో నిజాలు ఏంటనేది వీళ్ళిద్దరూ స్పందిస్తే గానీ మనకి స్పష్టంగా తెలియదు.